బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కొనసాగుతున్న 4వ విడత పోలింగ్ కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు ఓటర్లు. మొత్తంగా 96 లోక్సభ స్థానాలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో 25 లోక్సభ స్థానాలతో పాటుగా 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఎన్నికల సంఘం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇక వేసవి కావడంతో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా అరగంట ముందే పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారు ఓటర్లందరూ కూడా. ఇక్కడ మనం ఇంకా నెట్ స్క్రీన్ మీద చూస్తున్న వెంకయ్యనాయుడు, ఇతర సినీ నటులు కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. 175 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది? ప్రజలు ఓటు హక్కును ఉపయోగిస్తున్నారు. ఓటు కేవలం మన రైటే కాదు, అంటే హక్కే కాదు, ఓటు మన బాధ్యత కూడా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది. ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అందువలన మనం నచ్చిన వారిని, మెచ్చిన వారిని, మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించేవాళ్ళు, ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు, అన్యాయాలను అక్రమాలను పాల్గొనేవాళ్ళు, అలాంటి వాళ్లను మనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని చూసుకొని, వ్యక్తిని చూడాలా, పార్టీని చూడాలా, చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలా. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది, దేశ గౌరవం కూడా ఇనుమటిస్తుంది. అందువలన నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఓటింగ్కి రండి. నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఓబిరెడ్డి స్కూల్లో కూడా ఈరోజు నేను మా శ్రీమతి ఉషమ్మ మేమిద్దరం ఉదయాన్నే వచ్చి ఓటింగ్లో పాల్గొన్నప్పుడు ఇక్కడ చాలా మంది వస్తూ ఉన్నారు, వచ్చి ఉన్నారు కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.